ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత 5 సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు. జై శ్రీరామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. జగదభిరాముడు, పట్టాభిరాముడు, కోదండరాముడు, సీతారాముడు ఇలా ఏ పేరుతో పిలిచినా పలికేటి రాముల వారని చెప్పుకోవచ్చు. అలాంటి సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈరోజు రామనామ స్మరణతో కరీంనగర్ వీధులన్నీ కూడా మారి మోగుతున్నాయని చెప్పుకోవచ్చు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులందరూ కూడా ఆలయాలకు చేరుకుంటున్నారు. ఆలయాలకు చేరుకొని రాముని యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ప్రస్తుతం నేను కరీంనగర్ లోని కమాన్ ప్రాంతంలో ఉన్నటువంటి రాముల వారి ఆలయంలో ఉన్నాను. ఇది చాలా ప్రసిద్ధమైన ఆలయము. సో ఈ రోజు శ్రీరామనవమి కావడంతో ఈ రాముల వారి ఆలయాన్ని చాలా చక్కగా అలంకరించారు. ఈ రోజు ఇక్కడ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇప్పటికే చాలా మంది భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని రాముల వారి ఆశీస్సులు తీసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడెక్కడి నుండి కూడా చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి చాలా మంది రావడం జరిగింది. చిన్న పిల్లలు, మహిళలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఈరోజు రాముల వారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం చూసినా రాముల వారి దర్శనం చేసుకున్నా కూడా ఈరోజు పుణ్యం లభిస్తుందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అందులో భాగంగా ఈ రోజు చాలా మంది కూడా భక్తులు రావడం జరుగుతుంది. అయితే ఈ కళ్యాణ మహోత్సవానికి మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆలయ కమిటీ మొత్తం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఈ రోజు కళ్యాణ మహోత్సవానికి ఈ రామాలయంలో చాలా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. ఈ స్టేజ్ పైనే ఈరోజు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఈ ఆలయాల వద్ద తాకిడి ఎక్కువ ఉండే నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆలయం వద్ద పోలీసులు అందరూ కూడా పహారా కాస్తున్నారు. ట్రాఫిక్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులకు కావచ్చు, భక్తులకు కావచ్చు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా ఆ ట్రాఫిక్ కూడా చాలా చక్కగా ఆంక్షలు విధించడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మాత్రం మీరు చూసుకోవచ్చు ఉదయం నుండే భక్తులంతా కూడా రామనామ స్మరణ చేస్తున్నారు. ఈ రామాలయంలో జై శ్రీరామ్ అంటూ, సీతారాముల స్వామికి జై అంటూ అందరూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ కళ్యాణ మహోత్సవం చూసినా, అదేవిధంగా రాముల వారి దర్శనం చేసుకున్నా కూడా పుణ్యం లభిస్తుందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కాబట్టి ఈ రోజు ఈ రాముల వారి ఆలయానికి చాలా మంది రావడం జరుగుతుంది. మనం కొంతమందితో మాట్లాడితే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఎక్కడ వస్తున్నారు? చాలా బాగుంది. దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అని చెప్తారు. ఈ రోజు దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం. అందుకే ఆ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఏర్పాట్లు అయితే చాలా బాగుంది. జై శ్రీరామ్. బాగున్నాయి, ఏర్పాటు బాగున్నాయి. చెప్పండి, మామూలు రోజుల కంటే జై శ్రీరామ్ అంటేనే దేవుడు పలుకుతాడు, మనకున్న అన్ని బాధలు తొలగిస్తారని చెప్తుంటారు. అలాంటి శ్రీరామనవమి రోజు రాముల వారి దర్శనం చేసుకున్నా, కళ్యాణ మహోత్సవం చూసినా కూడా చాలా పుణ్యం లభిస్తుంది అంటుంటారు. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రక్ష సర్వజయ రక్ష, శ్రీరామ రక్ష సర్వజయ రక్ష. జై శ్రీరామ్. రామునిపై ఉన్న భక్తిని కూడా చాటుకుంటున్నారు చాలా మంది భక్తులు. పాట పాడుతూ
ఆ రాముల వారి ఉన్న ప్రేమను ఆ భక్తిని కూడా చాలా మంది భక్తులు చాటుకుంటున్నారు. ఇంకా చాలా మంది కూడా రావడం జరిగింది. చిన్న పిల్లలతో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఈ రాముల వారి కళ్యాణం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ నుండి కూడా గ్రామాల నుండి కావచ్చు పట్టణాలలో ఏర్పాట్లు చేస్తారు. ఇలాంటి కళ్యాణ మహోత్సవం జరిపిస్తుంటారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వార్తలు మాట్లాడదాం. చెప్పండి, రాముల వారి ఆలయం అనగానే మామూలు రోజుల్లో చాలా మంది క్రికెట్ ఆడుతుంటారు భక్తులందరూ కూడా. ఈ రోజు శ్రీరామనవమి ఎలా ఉంది, ఇక్కడ ఏర్పాటు ఎలా ఉంది? గత సంవత్సరం కంటే చాలా బాగా ఉన్నాయి. కల్మ్యాలో ప్రత్యేకమైనటువంటి శ్రీరామాలయంలో ప్రత్యేకమైన కళ్యాణ మహోత్సవాలు జరగడానికి అన్ని సిద్ధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు, ఆలయ సిబ్బంది అన్ని సహకారాలు ఇస్తున్నారు. అందరికీ లైన్ లో రావడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని రామేశ్వరాలయంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు కళ్యాణ మహోత్సవం ఇక్కడ అంగరంగ వైభవం ఉంది. ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో సీతారాముల అలంకరణ జరుగుతుంది. ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో కూడా సీతారాముల విగ్రహాలకు ఇక్కడ మంచి అలంకరణ జరుగుతుంది. చాలా చక్కగా అలంకరిస్తున్నారు. ఈరోజు కొన్ని వేలాది మంది భక్తులు ఈ రామేశ్వర ఆలయానికి రాబోతున్నారు. రాముల వారి అలంకరణ ఎలా సాగుతుందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూశారు కదా, రామేశ్వర ఆలయంలో ఈరోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎలా జరుగుతుందో ఇప్పటికే ఆలయ కమిటీ అదేవిధంగా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమని చెప్పుకోవచ్చు. భక్తులు ఇప్పటికే వేలాదిగా వచ్చి రాముల వారి దర్శనం చేసుకుంటున్నారు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ, కరీంనగర్, రామేశ్వర.